ఏంటి పులి, వాళ్ళు దానికి దిష్టి తీస్తున్నారు? విజయంతో వచ్చిన వాళ్ళకి వెల్కమ్లు ఉంటాయి కదండి. అంటే నేను చేతులు ఒప్పుకుంటూ వచ్చానా? ఆ లిస్టులో నేను ఉన్నాను కదా. ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. అలా అని దిష్టి తీయమని అడిగితే చియన్రో రా బావా రారా బామ్మర్ది. ఏంటది? దిస్ ఇస్ గుమ్మడికాయ అండ్ దిస్ ఇస్ హారతి కర్పూరం. టోటల్ గా దీన్ని దిష్టి తీయడం అంటారా? అదే, దానికి మాత్రమే దిష్టి తీయడం ఏంటి? ఎందుకంటే గెలిచింది తను కాబట్టి. నాన్న, అందులో నా సపోర్ట్ ఏం లేదా? ఎందుకు లేదండి? ఏం సపోర్ట్ చేశాడ్రా? మేడం గారు చెప్పిన దానికి ఇన్స్పైర్ అయ్యి అందరూ క్లాప్స్ కొడుతుంటే ఈయన కూడా క్లాప్స్ కొట్టారండి. ఏది ఏమైనా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరొకసారి నిలబెట్టావమ్మా. షేర్ హోల్డర్స్ ఒప్పించినంత మాత్రాన అది గెలిచినట్టా? అది ఏ చిన్న పని చేసినా నాన్నకు అద్భుతంగానే కనిపిస్తుందిగా. మావయ్య, ఆ ప్రవళిక సామాన్యురాలు కాదు. ఇదసలు గెలిపే కాదు. గెలుపుకిది తొలిమెట్టు అనుకోవచ్చు కదమ్మా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతాయి. ఎనీహౌ, ఈ ప్రయత్నంలో ఆ ప్రవళికపై నువ్వు గెలవాలని బ్లెస్సింగ్స్ ఇస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పదమ్మా లోపలికి. ఇంకా ఏం చూస్తున్నావురా, నువ్వు కూడా లోపలికెళ్ళు. అంటే హారతి కర్పూరం ఇంకా అవ్వలేదు కదండి, ఈయనకి కూడా దిష్టి తీస్తారేమోనని వెయిటింగ్ అనుకుంటా. పదండి. పులి, దాని ముందు నేను డౌన్ అయిపోయి ఇంట్లో అందరి ముందు నేను చీప్ అయిపోతున్నానంటావా? భలేవారండి. అంటే ఆల్రెడీ నేను ఎప్పుడో డౌన్ అయిపోయాను అంటావా? ఆవిడ గెలిస్తే మీరు గెలిచినట్టే అని అంటున్నానండి. కరెక్టే. బాయ్. అక్క, ఇక్కడేం చేస్తున్నారు? మీ బావలు నీకు హారతి పట్టి వెల్కమ్ చెప్తుంటే చూసి ఆనందపడుతున్నావురా? అంటే అక్క, అది కాస్త లేట్ అవ్వడం వల్ల హారతి మిస్ అయ్యానక్క. కానీ యాక్చువల్గా షేర్ హోల్డర్స్ అందరినీ ఒప్పించేశాను. నీ కంటికి మేం మరీ అంత తింగర్ బ్యాచ్ లో కనిపిస్తున్నామా? అదేంటక్క అలా అంటావు? మరి గెలిచింది సూర్య మేడం అయితే మీరు డప్పాలు కొట్టుకుంటూ ఉంటే ఎవరైనా ఏమంటారు? షేర్ హోల్డర్స్ అందరినీ నువ్వే ఒప్పించుంటే మేం చాలా ఆనందపడేవాళ్ళం రా. కానీ అక్క, ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వచ్చిందనేది ముఖ్యం కాదక్క. ఇప్పుడు ఎలాగైనా ఆ ప్రవళిక మీద గెలవడం ముఖ్యం. మన కంపెనీని కాపాడుకోవడం ముఖ్యం. ఆ పని నేను చేస్తే ఏంటి, సూర్య చేస్తే ఏంటి? అంటే ఏంట్రా? నీకింకా అర్థం కాలేదా? నేను నా పెళ్ళాం కలిసిపోయాం, నా సపోర్ట్ దానికే, మీరు కూడా నా పెళ్ళానికే సపోర్ట్ చేయండి. నేను భజన చేస్తున్నట్టు సూర్యకాంతానికి మీరు కూడా భజన చెయ్యండి అని చెప్తున్నాడు. అయ్యో, నా ఉద్దేశం అది కాదక్క. నీ ఉద్దేశం ఏంటో, నీ మాటలు వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకోలేనంత పిచ్చోళం కాదురా. అయినా దాంతో పాటు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నట్టురా? ఆవిడ ఏం చెప్తే అది చేస్తారులేండి. అంటే రైట్స్ మేడం గారికి ఇచ్చేశారు కదండి. పులి, నువ్వు మధ్యలో మాట్లాడావంటే ఉద్యోగం నుంచి పీకి పారేస్తాను. ఆ రైట్స్ కూడా మీకు లేవండి. ఆ రైట్స్ కూడా గోస్ టు సూర్య మేడం. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే, పోతాం. అక్క, మనకి ఎదురవుతున్న పోటీ చాలా పెద్దది. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇంతకాలానికి కరెక్ట్ గా మాట్లాడే బామ్మర్ది. ఏంటండి వాడంత కరెక్ట్ గా మాట్లాడింది? ఏమే, సూర్య ఎవరి కోసం కష్టపడుతుంది? మన కుటుంబ గౌరవం కాపాడడం కోసమే కదా. మన ఫ్యాక్టరీ మూతపడకుండా, మనమంతా రోడ్డును పడకుండా ఉండడం కోసమే కదా. అందరికంటే ముందు ఈ ఇంటి ఆడపిల్లలుగా మీరు సూర్యకి సపోర్ట్ చేయాలి. అది వదిలేసి ఆ పిల్ల మీద పడి ఏడుస్తున్నారు. కొంచెం కాకపోతే కొంచెమైనా మారండి. రై చైతు, నీ బావలుగా మన కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తులుగా చెప్తున్నాం. మీ అక్కల మాట వింటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. మా సిస్టర్తో ఉండరా, తనకు సపోర్ట్గా ఉండు.
చూసావక్క, వీళ్ళు కూడా నీతులు చెప్పేస్తున్నారు. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారే. వీళ్ళ నమ్మకాల్ని, ఆ సూర్య కాన్ఫిడెన్స్ని అణచాలంటే మనం ఆ ప్రవల్లికని ఒకసారి కలవాలక్క. మనం కలవాలనుకుంటే మాత్రం ఆవిడ మనల్ని కలవద్దు. ఏమో, ఆ అవకాశం మనల్నే వెతుక్కుంటూ వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఏమండి, చెస్ అంటే అపోజిషన్ పర్సన్ ఉండాలి కదా. ఆవిడికి ఎందులో అయినా అపోజిషన్ ఉంటే నచ్చదు కదా. ఆమె క్యారెక్టరు. చెక్. వావ్, రాజును కొట్టారు మేడం. గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవర్? ఆవిడ్ని కదిలించడం అవసరమా? గెలుపులో నేనా, సూర్యకాంతమా? మీలో లెఫ్ట్ నుంచి సెకండ్ పర్సన్. మీరు ఏదో అడగాలనుకుంటున్నారు కదా? అంటే మేడం, లేదు కాదు అని చెప్పకు. మీ కళ్ళల్లో నాకేదో చెప్పాలనే ఇంటెన్షన్ నేను చూశాను. ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. ఎందుకలా బిగిసుకుపోయి ఉంటారు? నాతో ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి అయ్యా. మాట్లాడితే బయటకు పొమ్మంటుంది, సైలెంట్గా ఉంటే మాట్లాడండి, ఫ్రీగా ఉండండి అంటుంది. ఈవిడి క్యారెక్టర్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఏంటి, మాట్లాడితే తిడుతుంది, మాట్లాడకపోయినా తిడుతుంది. క్యారెక్టర్ ఏంటి అనుకుంటున్నారా? అంటే మేడం, సిటీలో ఉన్న అందరి బిజినెస్ మ్యాగ్నెట్ని కలవాలని గెట్ టుగెదర్ పెట్టడం బాగుంది. ఆల్మోస్ట్ అందరూ మీతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కలవని చెప్పిన ఆ సూర్యకాంత వాళ్ళని కలవాలనుకోవడం. వాళ్ళ గురించి మీరంత సీరియస్గా ఆలోచించడం అవసరం లేదని నా ఉద్దేశం. ఇంకా అందరూ మీ వైపు ఉండగా ఒకళ్ళు మీతో కలిసి రానంత మాత్రాన ఏమవుతుంది? అడిగింది 3 అడుగుల నేలే కదా అని ఓవర్లాక్ చేయబట్టే బలి చక్రవర్తి బలైంది. సముద్రంలో షిప్పును ముంచడానికి సునామీ రావక్కర్లేదు, చిన్న హోల్ పడితే చాలు. ఆ ఛాన్స్ నేను తీసుకోదలుచుకోలేదు. ఎరా చైతు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? గేటు ముందు నిలబడితే వాచ్మ్యాన్ అనుకుంటారని ఇక్కడ కూర్చున్నా. ఆహా, జోకా? మరే నవ్వకండి. ఏమైందిరా? ఆయనకి మీరు దిష్టి తీయలేదని ఫీల్ అవుతున్నారండి. పులి, నేను చెప్పానా? గెస్ట్ చేశానులేండి. ఏదో గెస్సింగ్ చేయకు, వెళ్ళు. నేను ఆ ప్రవళిక మైండ్ సెట్ ఏంటి, తన పైన యుద్ధం ఎలా చేయాలా, ఎలా గెలవాలా అని థింక్ చేస్తున్నాను. అబ్బో, ఈ సగం డ్రెస్ పాప ఎవరు? ఎవరండి మీరు? ఐఎమ్ సోనా. నైస్ మీటింగ్ యూ. కంగారు పడకమ్మా, ఈడు కాస్త కరువులో ఉన్నాళ్లే. ఇంతకీ మీరు? సూర్యకాంతం గారి ఇల్లు ఇదే కదా? ఈ ఇల్లు సూర్యకాంతంది కాదు, మా బాబుది. అంటే నాది. అంటే నేను ఆవిడ్ని కలవాలి. అంటే ముందు నన్ను కలవాలి. నేను సూర్పనక ప్రవళిక గారి పిఏని. ప్రవళిక పియ్యవా? మీకు నా కోడలతో పనేంటమ్మా? మా మేడం మిమ్మల్ని అందరినీ కలవాలనుకుంటున్నారు. ఆవిడ కలవాలనుకుంటే మేమెందుకు కలుస్తాం?
మీరు మేము రైవల్స్ కదా. లేదు సార్, మేడం సిటీలో ఉన్న అందరు బిజినెస్ మ్యాగ్నెట్లతో కలవాలని గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. ప్రత్యేకంగా మిమ్మల్ని ఇన్వైట్ చేయమని నన్ను పంపించారు. మేము రాం. మాతో పోటీకి వస్తున్న తనకి తన ఫ్యాక్టరీని సరెండర్ చేయమని చెప్పు. మా షేర్ హోల్డర్స్ అందరినీ తన వైపు లాక్కోవాలని చూస్తున్న తనతో మేమెలా కలుస్తాం? లేదండి, మా మేడం ఎవరిని కలవాలనుకోదు. తను కలవాలని ఫిక్స్ అయితే మేం కలవాలా? చూడమ్మా, ఆవిడ ఆర్డర్ వేస్తే ఫాలో అయ్యే వాళ్ళని ఆవిడ ఇప్పటి వరకు చూసుండొచ్చు. ఈ ధనుంజయరావు కుటుంబం అందుకు అతీతమని మీ మేడం గారికి చెప్పండి. సో మేమెవరూ ఆ ఫంక్షన్కి రాం, వెళ్ళి చెప్పండి. అది కాదండి, ఒకసారి సూర్యకాంతం గారితో మాట్లాడి. నేను చెప్తే తను చెప్పినట్టే. ఒక్క నిమిషం ఆగండి. మేడం ఈవిడ గురించి చెప్పిన మాట కరెక్టే. నిజంగా ఈవిడ కాన్ఫిడెన్స్కి కటౌట్లా ఉంది. ఎవరు మీరు? ఏంటి విషయం? ఈవిడ ప్రవళిక పిఏ అంట సూర్య. ఆవిడ గెట్ టుగెదర్ పార్టీ పెడుతున్నారంట. ఆ పార్టీకి మనం అంతా వెళ్ళాలంట. అదే, మేము మాత్రమే ఎందుకు రావాలి అనుకుంటున్నారు? ఆవిడ మనల్ని ఎందుకు కలవాలనుకుంటుందో వెళ్తేనే కదండి తెలిసేది. చూడండి, మేం పార్టీకి వస్తున్నామని మీ మేడంతో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఆవిడ హైదరాబాద్కి వచ్చారనుకుంటా కదా? అవునండి. వెల్కమ్ టు హైదరాబాద్ అని అన్నానని చెప్పండి. సరే మేడం, వస్తాను. ఏంటే మేమెవరూ రామని చెప్తుంటే వస్తామని మాటిచ్చావు? అవును మేడం, ఆవిడ అసలే మనల్ని మన వ్యాపారాల్ని ఎప్పుడు నాశనం చేయాలా అని చూస్తుంటే ఆవిడ పిలిస్తే మీరు వెళ్ళడం ఏంటి మేడం? లేదు, సూర్య డెసిషన్ కరెక్ట్. అక్క. అవును చైతు, ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటూ మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తే వెళ్ళాలి కదా. ఎవరైనా వేరు, ప్రవళిక వేరు. అయినా ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మాతో డిస్కస్ చేయకుండా, మా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా నీ మటుకు నువ్వు డెసిషన్ తీసుకోవడం ఏంటే? అంటే పవర్ మొత్తం మా నాన్న నీకు అప్పగించారని పొగరా? ఒరేయ్, తను ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఓ బలమైన కారణం ఉంటుంది. అంతే కదా నాన్న నువ్వు చెప్పేది? ఈ ఒక్క విషయంలోనూ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావమ్మా. బాధ్యతలు తనకు అప్పచెప్పినప్పుడు ఏ డెసిషన్ అయినా తనే తీసుకోవాలి. తను డెసిషన్ తీసుకుంది. మనం గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నాం. దట్స్ ఆల్. ఏంటిది? ఏంటండి, ఈవినింగ్ పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నారా? రేయ్, బగబగ మండిపోతున్న మంటల్లో పెట్రోల్ బల్లె పోస్తావురా. ఆ ప్రవళిక చూస్తే మనకి అపోజిషన్. అసలు మనల్ని టార్గెట్ చేయడం కోసమే తను సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసింది. అపోజిషన్ అయిన మనల్ని తను పార్టీకి ఎందుకు ఇన్వైట్ చేసిందో ఏమీ ఆలోచించకుండా వస్తామని మాట ఇవ్వడం ఏంటి? సూర్య మేడం ఆలోచించకుండా ఏ డెసిషన్స్ తీసుకోరు సార్. అసలు ఆ ప్రవళిక స్ట్రాటజీ ఏంటో, దీని స్ట్రాటజీ ఏంటో ఏం అర్థం కావడం లేదు. పార్టీకి వెళ్తే ఎవరి స్ట్రాటజీ ఏంటో, ఎవరు ఏ స్టెప్ తీసుకుంటున్నారో తెలుస్తుంది కదా బాబు. అంతేనంటావా? సూర్య మేడం చెప్పింది ఫాలో అవటం తప్ప మీరు నేను చేసేది ఏమీ లేదు కదా బాబు. అక్క, నేను రెడీయే. నేను కూడా రెడీనే. ఏంటే, నాకంటే మీరెక్కువ హడావిడి చేస్తున్నారు? మరి పార్టీకి వెళ్ళాలి కదా. ప్రవళిక అంటే గ్రేట్, చాలా క్లెవర్ అని చెప్పారు కదా.
తను ఎలా ఉంటుందో చూడాలని ఒకటే క్యూరియాసిటీ. నాకైతే తను ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది, ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటుంది అని చూడాలని ఆశగా ఉంది. మరి నీకు? నాకైతే తనని ఎప్పుడెప్పుడు కలుద్దామా, తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనుంది. అవునా? అవునే. ఆ ప్రవళికని ఎలా కలవాలా అని ఆలోచిస్తున్న మనకి ఆ దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టయింది. తనతో మాట్లాడి డీల్ సెట్ చేసుకోవాలి. మనం మాట్లాడాలనుకుంటున్నాం సరే, కానీ మనతో కలుస్తుందా తను? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడే. అవ్వచ్చు, కానీ ఏంటి మీ అనుమానం? ఆ ప్రవళిక చాలా తెలివైంది, సమర్థురాలు అని చెప్తున్నారు కదా. అంత తెలివైన దానికి మనలాంటి వాళ్ళ హెల్ప్ అవసరం ఉంటుందంటావా? బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరమేనే. ఇప్పుడు పోటీ ఆ ప్రవళికకి మన సూర్యకి. మనం సూర్యకి ఆపోజిట్ అని తెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రవళిక మనతో చేతులు కలుపుతుంది. తనతో మనం చేయి కలపాలి. ఆ సూర్య పొగరు అణచాలి. దాని మీద వీళ్ళు పెట్టుకున్న నమ్మకం ఉట్టి గుడ్డి నమ్మకం అని రుజువు చేయాలి. సోను, మ్యామ్, సూర్యకాంతం వాళ్ళు వస్తున్నట్టే కదా? వస్తాననే చెప్పారు మ్యామ్. సరే, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ మ్యామ్. ఈరోజు పార్టీలో ఆ సూర్యకాంతానికి నేను చెయ్యబోయే అవమానంతో నాతో పోటీ పడటానికి కాదు, బయటికి రావాలంటేనే భయపడిపోవాలి. నాతో నిలబడాలి అంటే సిగ్గుపడాలి. అంటే సూర్యకాంతంతో మీ ఫస్ట్ మీటే లాస్ట్ మీట్ అన్నమాట. అంతే కదా. శత్రువుని బలంతో కొట్టడం ఒక టైప్, మెంటల్గా కొట్టడం ఒక టైప్. ఆ సూర్యకాంతంతో మైండ్ గేమ్ ఆడతాను. దెబ్బతో సూర్యకాంతం వికెట్ అవుట్. ముందు ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం ప్రకారం రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ప్రవళిక ఢిల్లీ వెళ్ళటం ఫిక్స్. ఎస్ మ్యామ్. సోను, ఏంటి మ్యామ్? అతనెవరు? ఎవరు మ్యామ్? అదే, తన పేరు ఎవరి గురించి మ్యామ్ మీరు అడిగేది? అదే సూర్యకాంతం హస్బెండ్. ఓ, చైతన్య గారి గురించా? చైతన్య వస్తాడు కదా? వస్తారు మ్యామ్. బాలా మ్యాచ్ అవ్వలేదు. ఇది ఇది కాస్త బెటర్గా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? మీరు అద్దం దగ్గర నుంచొని డాన్సులు చేస్తుంటేను. నేనేం డాన్స్ చేయట్లేదు. నాకు ఏ సూట్ సెట్ అవుతుందో చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు వేసుకున్నవే కదా? క్యాజువల్గా వేసుకోవడం వేరు, ఇప్పుడు వేసుకోవడం వేరు. ఇప్పుడేంటి స్పెషల్? ప్రవళిక అలాంటి తెలివిగల అమ్మాయి గెట్ టుగెదర్ పార్టీకి పిలిచిందంటే, పైగా మనం రావడం చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయిందంటే, మనమే తనకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవ్వకపోతే తను డిసప్పాయింట్ అవుతుంది కదా.
ఆవిడ మిమ్మల్ని పిలిచింది పెళ్లి చూపులకు కాదు. ఏంటి జలసా? నాకెందుకు జలసి? హా, ఈ కవరింగ్లే వద్దు. ఏ భార్య అయినా తన భర్తని వేరే అమ్మాయి చూస్తుంది అని తెలిస్తే జలస్గానే ఫీల్ అవుతుంది. అయ్యో, ఏం లేదు. ఇది ఓకేనా? ఏదైనా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయొచ్చు కదా. నాది బ్యాడ్ టేస్ట్ కదా. అవును. అంటే ఏంటే, నన్ను పెళ్లి చేసుకోవడం కూడా బ్యాడ్ టేస్ట్ వల్లే అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నేనే వాళ్ళ అనలేదు, మీరే ఊహించుకుంటున్నారు. సరే కానీ ఈ డ్రెస్ ఎలా ఉంది? అదిరింది కదా? నేను బాగా కనిపిస్తున్నాను కదా? ప్రవళిక నన్ను చూసి షాక్ అవుతుంది కదా? ఏంటి, పదే పదే ఆ అమ్మాయి పేరు చెప్తే నేను నిజంగానే జెలసీ ఫీల్ అవుతానని అలా అంటున్నారు కదా? లేదా? లేదు, నిజంగా ఆ అమ్మాయి వెనకే తిరిగినా నేను జెలసీ ఫీల్ అవ్వను. మీరంటే నాకు అంత నమ్మకం.